ఇంకా వరద ముంపులోనే విజయవాడ నీటిలోనే 2.5 లక్షల మంది ఆహార పొట్లాల కోసం బాధితుల క్యూ. బుడమేరు వరదలో తండ్రి కొడుకు గల్లంతు, పొలానికి వెళ్లి 2 మృతి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు. ఏపీలో 19కి చేరిన మృతుల సంఖ్య, వరద బాధిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం తాగునీరు పంపిణీ. ఇవాళ ఏరియల్ వ్యూ నిర్వహించనున్న సీఎం, సహాయక చర్యల కోసం మరో 30 బృందాలు, 4 హెలికాప్టర్లు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఇవాళ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ, వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని వినతి, ఆర్థిక సాయం కోరనున్న సర్కార్. వరద బాధితులకు నేతల సహాయం, 4 టన్నుల కూరగాయలు పంపించిన మాజీ ఎమ్మెల్యే, అంతా అండగా నిలవాలన్న వర్మ. ఇబ్రహీంపట్నంలో వరద ఉధృతి, నీట మునిగిన ఇళ్లు, సాయం కోసం బాధితుల ఎదురు చూపులు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. వరద ముంపు పాపం గత ప్రభుత్వానిదే, 5 ఏళ్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని పట్టించుకోలేదు, మంత్రి నిమ్మల ఆరోపణలు. నాగర్ కర్నూలు జిల్లాలో డిండి వాగు ఉధృతి, వాగులో చిక్కుకున్న 11 మంది చెంచులు, అందరినీ రక్షించిన పోలీసులు. వేగంగా కేసముద్రం రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు, జేసీబీల సాయంతో మట్టి నింపుతున్న సిబ్బంది, ఇవాళ అందుబాటులోకి వచ్చే అవకాశం. హైదరాబాద్ విజయవాడ హైవేపై యథావిధిగా వాహనాలు, NH65 పై నందిగామ దగ్గర తగ్గిన వరద, రాకపోకలకు అధికారుల అనుమతి. ఇవాళ మహబూబాబాద్, వరంగల్లో రేవంత్ పర్యటన, నిన్న ఖమ్మంలో వరద ప్రాంతాల పరిశీలన, రాత్రి అక్కడే బస చేసిన ముఖ్యమంత్రి. కొట్టుకుపోయిన కాచిరాజుగూడెం బ్రిడ్జ్, ఖమ్మం మహబూబాబాద్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు, కొనసాగుతున్న వరద ఉధృతి. ఉమ్మడి వరంగల్లో వరద బీభత్సం, రైతులకు ఊహించని స్థాయిలో నష్టం, ఇంటికన్నె దగ్గర వరి పొలాల్లో ఇసుక మేటలు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, రాళ్లవాగులో కొట్టుకుపోయిన నాగభూషణం కోసం గాలింపు, అక్కడే చేపల వేటకు ఎగబడుతున్న జనం. బాసర దగ్గర గోదావరికి పోటెత్తిన వరద, స్నాన ఘట్టాల ఉధృతి, ఆంక్షలు విధించిన అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో నిండు కుండల చెరువులు, పూర్తి స్థాయిలో నిండిన 33 చెరువులు, సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద, 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల, ఇన్ఫ్లో 3,40,000 క్యూసెక్కులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 41 గేట్లు ఎత్తి నీటి విడుదల, ఇన్ఫ్లో 2,30,000 క్యూసెక్కులు. సెప్టెంబర్ 5 నాటికి మరో అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం, వాతావరణ విభాగం ప్రకటన. గుజరాత్ లో భారీ వర్షాలు, 4 జిల్లాల్లో ముంచెత్తిన వరదలు, కొనసాగుతున్న సహాయక చర్యలు. ములుగు జిల్లాలో చిరుత కలకలం, అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, 30 మంది సిబ్బందితో ట్రాకింగ్. కోల్కతా ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు, ఆర్జీకర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్, సందీప్ ఘోష్ కు వైద్య పరీక్షలు పూర్తి.